ఒక మనిషి మంచిగా బతకాల, స్వేచ్ఛగా నిమ్మలంగా ఎలాంటి బాధలు లేకుండా ఉండాలంటే ఒక మనిషికి కావాల్సినటువంటి ఒక 4 అంశాలు ఉన్నాయి. అవి ఉచితం ఇవ్వండి. మీరు నేను చెప్తున్నా కదా, ఒక్కొక్క ముఖ్యమంత్రి 40 సంవత్సరాలు ఎక్కడ కూడా అండి, నేను చెప్తున్నా కదా 20 నుంచి వెళ్ళి 40 సంవత్సరాలు ఎక్కడ ఒకటి ఆయన పరిపాలకుడు అవుతాడు, హీరో అవుతాడు, రోల్ మోడల్ అవుతాడు, ప్రపంచానికి ఆదర్శంగా పలానా రాష్ట్రం అని చెప్పి చూపించుకోవాల్సినటువంటి అవసరం కలుగుతుంది. అప్పుడు వస్తుంది. ఏమేమి ఇవ్వాలి తెలుసా? ఉచిత విద్య ఇవ్వండి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉచిత విద్య ఇస్తున్నామని సంతకం పెడతారా? వేల కోట్ల రూపాయల బడ్జెట్ అక్రమాలు జరుగుతున్నాయి కదా, పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల కమిషన్లు కొడుతున్నారు కదా, అవన్నీ బంద్ చేసి ఉచిత విద్య ఇస్తారా? ఉచిత వైద్యం ఇస్తారా? ప్రతి గ్రామానికి హాస్పిటల్ కడతారా? ప్రతి మండలానికి హాస్పిటల్ కడతారా? ప్రతి జిల్లాకు హాస్పిటల్ కడతారా? అత్యాధునిక పరికరాలతో ఉన్నటువంటి హాస్పిటల్ నిర్మిస్తారా? కడతారా? ఇది కట్టలేరు, చెయ్యలేరు. ఇది ప్రపంచ దేశాలలో పొద్దున్న లేస్తే తిరిగి వస్తున్నటువంటి ఈ పాలకులు అక్కడ మొత్తము విద్య ఎట్లుంటుంది, వైద్యం ఎట్లుంటుంది అనేది వీళ్ళకి తెలుసు. ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ ఎట్లుంటుందో అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఎట్లుంటుంది, అది కడతారా? ఇక్కడ ఆ విషయం చెప్తారా? అది చెప్పరు. సుందరీకరణ అనే పేర్లు చెప్తారు. నేను ఆ దేశంలో ఉన్నటువంటి అట్లాంటి అక్కడ ఉన్నటువంటి కల్చర్ని డెవలప్ చేస్తూ అంటారు, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కడతా అంటారు. ఈ బిల్డింగ్లతో మాకేం రాదు, అక్కడ ఉన్నటువంటి నేచర్తో మాకేం రాదు. ఉన్న నేచర్ని, ఉన్న ప్రకృతిని ఆగం చేయకుంటే సరిపోతుంది. ఈ రాష్ట్రంలో ఎవరు అడుగుతలేరు. సందర్భాన్ని బట్టి వాళ్ళు మాట్లాడాల్సిన వాళ్ళు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఒకటే క్లియర్గా ఇక్కడ ఉచిత ఇల్లు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఉచిత ఇల్లు ఇవ్వాలి. ఇల్లు లేని వాళ్ళకి, ఉన్నోళ్ళకి కాదు, ఇల్లు లేని వాళ్ళకి ఉచిత ఇల్లు ఇవ్వాలి. భూమి లేనివాడికి ఉచిత భూమి పంపిణీ చేయాలి. ఈ 4 చేసే కెపాసిటీ కానీ ధైర్యం కానీ ఈ పాలకుల దగ్గర, ఈ ప్రభుత్వం దగ్గర ఉంటే 100% ఈ రాష్ట్రంలో ఆర్థికం, పేదరికం, చదువు లేకుండా ఆరోగ్యం ఖరాబు కాకుండా ఉండాలంటే ఇవి కావాలి.